హాయ్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. తెలంగాణలో అతిపెద్ద పండుగ మేడారం జాతర. ఈ నెల 21 నుండి 24 వరకు ఈ జాతర జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరలో సమ్మక్క సారక్కను దర్శించుకుని టన్నుల కొద్దీ బెల్లాన్ని సమర్పిస్తారు భక్తులు. ఈ జాతర సమయంలో గద్దెల దగ్గర ఎటు చూసిన బంగారంతో నిండిపోయి కనిపిస్తుంది. ఈ సాంప్రదాయం కాకతీయ కాలం నుంచే కొనసాగుతూ ఉంది. అమ్మవార్లకు బెల్లాన్ని సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని, తమ కుటుంబాన్ని క్షేమంగా చూసుకుంటుందని చాలా మంది నమ్మకం. అయితే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలిచేందుకు అనేక కారణాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. కాకతీయ కాలం నుంచే అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించడం జరుగుతుంది. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ఎడ్ల బండ్ల మీద ప్రయాణించి వచ్చి అమ్మవార్ల దగ్గరికి చేరుకునేవారట. అక్కడే వారం లేదా 10 రోజులు ఉండేవారట. ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పాకంతో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేవారట. అందుకే బెల్లాన్ని అప్పటి నుంచి చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారక్కలకు సమర్పించడం ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు బెల్లానికి చాలా ఎక్కువగా విలువనిస్తారు. వీటిని ఖరీదైనదిగా కూడా భావిస్తారు. అందుకే వీటిని అమ్మవార్లకు సమర్పిస్తూ వస్తున్నారు. కాలక్రమేణా జరిగిన మార్పుల వలన దీన్ని బంగారంగా పిలుస్తున్నారని కొందరు అంటున్నారు. మరో కథ ప్రకారం అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకువెళ్లినా చాలు, ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులు గద్దెల నుంచి చిటికెడు బెల్లాన్నైనా ఇంటికి తీసుకువెళ్లాలని ఆరాటపడుతుంటారు. ఇలా చేయడం వలన తమకు అంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు కూడా సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాలని, గద్దెల దగ్గర బెల్లాన్ని తెచ్చుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. మీలో ఎంతమంది సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారు? సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.